ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంకి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకుందాం. మరి ఫార్వర్డ్ చేయనటువంటి వారు అనేకులకు మరి సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు వినిపించండి. వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎన్నో మాటలు ఈ యొక్క అధ్యాయంలో రాయబడినాయి. దేవుని బిడ్డలారా, దేవుని యందును భయము భక్తి కలిగి జీవించిన ఎడలా, ఆయన మాట చొప్పున నువ్వు బ్రతికిన ఎడలా, ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన అడుగు జాడలను నడిచిన ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి ప్రాప్తించునని ఆ వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డ, మరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు నువ్వు దీవించబడదువు. అన్ని ఆశీర్వాదాలు ఆ యొక్క అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. కానీ అందులో ఒక మాట 12వ వచనంలో, దేవుని బిడ్డ, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈరోజు నువ్వు అప్పుల పాలవుతున్నావు అంటే ఆ యొక్క వాక్య భాగంలో ఉన్న వాటిని మీరు నెరవేర్చడం లేదని గ్రహించాలి, అంతే. మన తప్పును మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన తప్పును మనం తెలుసుకొని సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అప్పు ఇచ్చేవారిగానే చేస్తాడు కానీ అప్పు చేసేవారిగా దేవుడు మనల్ని ఉంచేవాడు కాదు. చాలామంది దుబారా ఖర్చులు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తుంటారు? దుబారా దేనికి వాడాలా? దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన డబ్బు ఎవరి కోసం వాడాలా, దేనికోసం వాడాలా, అది యోచన చేయకుండా ఇష్టానుసారమైనటువంటి మరి త్రాగుడుకు, తిరుగుడుకు, వేశ్యలకు, దొంగలకు, అనేక అన్యాయస్తులకు వాడుకుంటూ అప్పుల పాలైనటువంటి వారిని కూడా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి ఆశీర్వాదము అవసరం లేదు, అటువంటి శాపం అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవించినట్లయితే, దేవుని మాట చొప్పున నువ్వు బ్రతికినట్లయితే, దేవుడు నిన్ను అప్పు ఇచ్చేదానిగా నిన్ను ఆశీర్వదిస్తాడు కానీ అప్పుల పాలు చేసేవాడు ఆయన కాదు. నీ చేతులారా నువ్వు చేసుకున్న దానికి దేవుడు జవాబుదారి కాదు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ క్షణము నుంచి మోకరించి ప్రార్థించు. ప్రభువా, నిజమే నాయన, నీ యందు భయభక్తులు కలిగి జీవించకుండా నా ఇష్టానుసారంగా జీవించి నేను అప్పుల పాలవుతున్నాను. ఇదిగో ప్రభా, అప్పు చేయవు, అప్పు ఇచ్చేవారుగా నిలబెడతానన్నావు కాబట్టి నీ వాగ్దానం పట్ల నేను ప్రభా నేను నడుచుకున్నటకు నువ్వు నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలకై దీవించను గాక. ప్రభా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా అప్పుల పాలైపోయిన ఆయన నా తండ్రి జీవించుతున్నారో వారందరినీ దర్శించండి నాయన. అవును ప్రభా, నువ్వు అప్పు ఇచ్చేవారిగా దీవిస్తానన్నావు కానీ అప్పు చేసేవారిగా కాదు నాయన. కనుక అప్పు ఇచ్చేవారిగా ఉండాలంటే నాయన నీ యందు భయపు భక్తి కలిగి జీవించటకు నీ బిడ్డలకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.